సో నమస్కారం ఫ్రెండ్స్, దిస్ ఇస్ లతా వెంకట్ ఫ్రమ్ గువి. ఈరోజు మనం పైథాన్ ప్రోగ్రాంలో కొన్ని బేసిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ పైథాన్ నేర్చుకోపోతాం. అంటే యాజ్ ఎ బిగినర్ కొన్ని ఇంపార్టెంట్ ఎంటిటీస్ ఫర్ ప్రోగ్రామింగ్ మనకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలా. అది ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకుని తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్కి వెళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ ఎ వేరియబుల్, వాట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్, లేదంటే వాట్ ఈస్ నాట్ ఎ డేటా, ఇలాంటిదన్నీ కొంచెం క్లియర్ చేసుకునేస్తాం. దీంట్లోని కొంచెం బేసికల్గా కొంచెం బాగా క్లియర్ చేసుకునేసి మనం ప్రోగ్రామింగ్కి వెళ్ళిపోతాం. మేబీ కొన్ని నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా పైథాన్ నేర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకు కూడా ఈ సెషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను తెలుస్తాను. ఓకే, వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఈజ్ ఎ ఇంటర్ప్రిటర్. ఇప్పుడు హూ ఈస్ లతా అంటే లతా ఈజ్ ఎ ఉమెన్ అని చెప్తాం కదా. అదే వాట్ ఈస్ పైథాన్ అంటే పైథాన్ ఈజ్ ఎ ఇంటర్ప్రిటర్. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అని చూస్తే, ఒక ఇంటర్ప్రిటర్ ఒక పని ఏమంటే మన సోర్స్ కోడ్ని మెషిన్కి అర్థం అయ్యేట్టుగా లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఇచ్చేది లేదా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేది ఒక ఇంటర్ప్రిటర్. మెషిన్కి జీరోస్ అండ్ వన్స్ తప్ప వేరే ఏం అర్థం అవ్వదు కదా. సో మీ సోర్స్ కోడ్ని మెషిన్ గంటే అర్థం చేసుకుంటుందంటే ఈ ఇంటర్ప్రిటర్ ద్వారా అర్థం చేసుకుంటుంది. ఈ ఇంటర్ప్రిటర్ దా పైథాన్. సో ఈ పైథాన్ అనే ఇంటర్ప్రిటర్ని మీ సిస్టంలో మీరు డౌన్లోడ్ చేసుకుంటేదా మీ సిస్టంలో మీరు ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు, పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీ సోర్స్ కోడ్ వచ్చి ఏదో ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుంటారు. ఆ సోర్స్ కోడ్ని ఒక ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, మెషిన్కి అర్థం చేసేట్టుగా కన్వర్ట్ చేసి ఇస్తుంది అండ్ వైస్ వర్సా మనకు అవుట్పుట్ తెచ్చి ఇస్తుంది. సో ఈ ఇంటర్ప్రిటర్ దా పైథాన్. ఈ పైథాన్ అనే ఇంటర్ప్రిటర్ని యూ హ్యావ్ టు కాపీ యువర్ కాపీ ఆఫ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో వెళ్ళారంటే యూ కెన్ డౌన్లోడ్ యువర్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇన్ యువర్ సిస్టమ్. సో మీ సిస్టంలో పైథాన్ ఇంటర్ప్రిటర్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రోగ్రామింగ్ చేసేదానికి ప్రొసీడ్ అవ్వచ్చు. సో నెక్స్ట్, వాట్ ఈస్ డేటా? డేటా అంటే ఏమేమి మనం చూస్తాం. సో వాట్ ఈస్ డేటా అంటే, ఇప్పుడు కంప్యూటర్కి ఏదైనా ఇస్తామంటే అది ఇన్పుట్ డేటా అని చెప్తారు. కంప్యూటర్ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నామంటే అది అవుట్పుట్ డేటా అని చెప్తారు. సో కంప్యూటర్కి మనం ఏది ఇవ్వగలను చెప్తే, ఏదైనా ఒక పీస్ ఆఫ్ కేక్ లేదంటే ఒక కాఫీ ఒక బిస్కెట్ ఏది కంప్యూటర్ మనకి ఇవ్వలేదులే. వీ క్యాన్ ఓన్లీ సెండ్ డేటా. సో ఏం డేటా అని చూసామంటే, డేటా ఎగ్జిస్ట్ ఇన్ 4 ఫార్మ్స్: నంబర్స్, టెక్స్ట్, ఇమేజ్ అండ్ సౌండ్ అండ్ ఇమేజెస్. సో నంబర్స్, టెక్స్ట్, సౌండ్ అండ్ ఇమేజెస్, ఈ 4 తప్ప వేరే ఏది కంప్యూటర్కి మనం ఇవ్వను అవ్వదు, తీసుకొని అవ్వదు. సో అస్ మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్, ఈ 3 ఫార్మ్స్లో మ్యాటర్ ఉండే మరి డేటా ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ దిస్ 4 ఫార్మ్స్. ఇవి 4 తప్ప వేరే ఏది డేటా కావు. ఓకే, సో వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ నాట్ ఏ డేటా అనేది మనం క్లియర్ అయిపోతాం. సో డేటా అంటే, డేటా ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రెడిషనల్ డెఫినేషన్గా ఉంటే కూడా, సో డేటా అనేది ఈ 4 తప్ప వేరే ఏది కావు అనేది మనం క్లియర్గా ఉంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ డేటాని మనం సిస్టంలో స్టోర్ చేయాలి. ఎలాగా? ఇప్పుడు నేను చెప్పే లెక్చర్స్ అన్నీ మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటారు కదా, అలాగా ఈ డేటాని మనం సిస్టంలో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫ్రిడ్జ్లో ఒక జ్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఆ జ్యూస్ని ఒక బాటిల్ అనే కంటైనర్లో పోసి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టుగా ఈ డేటాని మనం ఒక వేరియబుల్ అనే కంటైనర్లో వేసి ఆ వేరియబుల్ని మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకోపోతాం. ఓకేనా? సో ఇప్పుడు ఏ అనేది ద వేరియబుల్, 10 అనేది వాల్యూ లేదంటే ఒక డేటా, దాన్ని మనం మెమరీలో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో 10 అనే డేటాని ఏ అనే వేరియబుల్లో లేదా హోల్డర్లో వేసి మనం సిస్టంలో స్టోర్ చేసుకుంటాం. సో వేరియబుల్ అంటే ఏం అర్థమైందా? వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ అ హోల్డర్ ఫర్ ఎ డేటా. ఓకే, సో దీని అట్ట ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే దీన్ని రాబోయే సెషన్స్లో మనం చూస్తాం. పైథాన్లో ఎన్ని డేటా టైప్స్ ఉంది మనం చూస్తాం. ఈ 4 డేటా టైప్స్ గా పైథాన్లో దాన్ని సబ్ డివిజన్స్ గా కేటగిరీస్ చేసి ఇచ్చి ఉంటారు. అంతే, ఈ 4 తప్ప వేరే ఏం డేటా లేదు మనం చూసింది. దాన్ని కేటగరైజ్ చేసి ఉంటారు పైథాన్లో. ఏ లాంగ్వేజ్లో అయినా డేటాని అట్లా కేటగరైజ్ చేస్తారు. ఇప్పుడు పైథాన్లో ఇన్ని కేటగిరీస్ ఆఫ్ డేటా ఉంది. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ న్యూమరిక్ డేటా మొత్తం ఇప్పుడు చూస్తాం. దీనిని రాబోయే సెషన్లో ఎప్పటికప్పుడు అప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఈ న్యూమరిక్ డేటాలో దర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ న్యూమరిక్ డేటా: ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. ఇంటీజర్ అంటే ఏం లేదు, సింపుల్ ఎనీ హోల్ నంబర్, అంటే నెగటివ్ వాల్యూస్ ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, ఎనీ హోల్ నంబర్ ఈజ్ అ ఇంటీజర్. ఫ్లోట్ అంటే డెసిమల్ తోటి వచ్చేది ఏదైనా, ఏ నంబర్ అయినా ఫ్లోట్ అని చెప్తాం. కాంప్లెక్స్ అనేది మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ కు మీరు కాంప్లెక్స్ యూజ్ చేస్తారు కదా, ఇమేజినరీ, రియల్ అని చెప్పి కొన్ని ఈక్వేషన్స్ కు, దాన్ని పైథాన్ సపోర్ట్ చేస్తుంది.
ఈ కాంప్లెక్స్ డేటా టైప్ ద్వారాగా. ఓకేనా? సో న్యూమరిక్ డేటా అనేది సింపుల్, హోల్ నంబర్స్ విత్ డెసిమల్ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్స్. ఓకేనా? ఇది ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. దీని ఎట్ట మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తామనేది రాబోయే సెషన్స్ లో చెప్తాం. నౌ పైథాన్ లో అయితే వేరియబుల్ అసైన్ చేస్తామని చూస్తాం. పైథాన్ లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసేది చాలా ఈజీ. జస్ట్ i = 45 అని చెప్పామంటే i అనే ఇంటీజర్ వేరియబుల్ మెమరీలో పోయి కూర్చొనేస్తుంది. సో మెమరీలో ఐకి ఒక స్పేస్ అలొకేట్ అయ్యి దాంట్లో వాల్యూ 45 అనే వాల్యూ స్టోర్ చేసుకునేస్తుంది. అలాగే ఫ్లోట్ వేరియబుల్, అలాగే కాంప్లెక్స్. సో ఈజీ, సింపుల్. ఇలాగా వేరియబుల్స్ వచ్చి వాల్యూస్ అసైన్ చేసుకుంటాం. అండ్ మల్టిపుల్ అసైన్మెంట్స్ ఆర్ సో మెనీ వేరియబుల్స్ వచ్చి పైథాన్లో వచ్చి అలో చేస్తుంది. ఎలాగంటే సో వేరియబుల్స్ అసైన్ చేసి 0ని ఇచ్చారంటే ఈ 0 అనే వాల్యూ ఈ 3 వేరియబుల్ కన్నా అసైన్ అయిపోతుంది. ఆర్ డిఫరెంట్ వాల్యూస్ మనం ఇవ్వాలని చెప్తే ఇలాగా మనం ఇచ్చినామంటే 3 వేరియబుల్కి 3 వాల్యూస్ అసైన్ అయిపోతుంది. ఇప్పుడు మల్టీ స్టేట్మెంట్స్ ఇన్ లైన్ పైథాన్లో వచ్చి ఎలాగ ఇవ్వాలని చెప్తే ఒక్కొక్క స్టేట్మెంట్స్కి నడులో ఒక సెమికోలన్ ఇచ్చినారంటే, అంటే మల్టీ స్టేట్మెంట్స్కి సెపరేటర్గా ఒక సెమికోలన్ యూజ్ చేశారంటే యూ కెన్ టైప్ మల్టీ స్టేట్మెంట్స్ ఇన్ ఏ సింగిల్ లైన్. సిలో చూసారంటే ఒక్కొక్క స్టేట్మెంట్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఒక సెమికోలన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అలాంటిది పైథాన్కి లేదు. ఒక్కొక్క స్టేట్మెంట్కి ఎండ్లో మీరు సెమికోలన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒకే స్టేట్మెంట్లో ఒకే లైన్లో నిండా స్టేట్మెంట్స్ ఇవ్వాలని చెప్తే యూ కెన్ యూజ్ ఎ సెమికోలన్. ఓకేనా? సరే, ఇప్పుడు మిగతా లాంగ్వేజెస్లో మనం ఒక వేరియబుల్ అసైన్ చేయాలని చెప్తే ఫస్ట్ ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసి ఉంటారు. పైథాన్లో అవసరం లేదు. యూ కాంట్ అండ్ యూ వోంట్ డిక్లేర్ ఎనీ వేరియబుల్ ఇన్ పైథాన్. ఎందుకంటే పైథాన్ చెప్తాను అది ఎందుకనేసి. పైథాన్కి వచ్చి ఇంటీజర్ i అని చెప్పేసి డిక్లేర్ చేసేసి తర్వాత వేరియబుల్ అసైన్ చేస్తేనే ఈ i అనే ఒక వేరియబుల్కు అది డేటా టైప్ ఆటోమేటిక్గా ఇంటీజర్ని ఎత్తుకుంటుంది. ఎట్లంటే ఇక్కడ వాల్యూ ఏమి ఇస్తామో ఆ వాల్యూని పెట్టి అది ఏం డేటా టైప్ని అది రన్ టైంలో అజ్యూమ్ చేసుకుంటుంది. సో రన్ టైంలో వచ్చి పైథాన్ వచ్చి ఏం డేటా టైప్స్ని అది ఆటోమేటిక్గా అసైన్. ఎట్లంటే ఇప్పుడు వాటర్ వచ్చి షేప్ ఉండదు, ఏం కంటైనర్లో పోస్తారో ఆ షేప్ వాటర్కి వస్తుంది కదా. అలాగా ఏం వాల్యూ మనం ఇక్కడ ఇస్తామో ఆ వాల్యూకి ఏం డేటా టైప్ ఉంటుందో ఆ డేటా టైప్ని వేరియబుల్ ఎత్తుకుంటుంది పైథాన్. ఇలాగా రన్ టైంలో వచ్చి డేటా టైప్ డిసైడ్ అయిందంటే అజ్యూమ్ చేసుకునిందంటే ఒక లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని చెప్తారు. సో వాల్యూని పెట్టి ఈ డేటా టైప్ ఏమిని ఇప్పుడు డేటా ఎట్టా మనం వచ్చి వేరియబుల్ స్టోర్ చేసేది మనం చూసాము. ఇప్పుడు ఆ డేటాని మనం యూసర్ దగ్గర వచ్చి అట్ట తీసుకోవాలా, స్క్రీన్లో ఎట్టా డేటాని ప్రింట్ చేయాలా అనేది సింపుల్గా చూడపోతాం ఫస్ట్. సో యూసర్ దగ్గర నుంచి తీసే ఫంక్షన్ వచ్చి కన్సోల్ ఇన్పుట్ ఫంక్షన్, స్క్రీన్లో ప్రింట్ చేసేది కన్సోల్ అవుట్పుట్ ఫంక్షన్ అని చెప్తారు. ఇప్పుడు కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ మనం ఎటా యూజ్ చేస్తామని చూస్తే జస్ట్ చాలా సింపుల్. ఇన్పుట్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చామంటే ఆ స్ట్రింగ్ స్క్రీన్లో డిస్ప్లే అయిపోయి కర్సర్ అక్కడ వెయిట్ చేస్తూనే ఉంటుంది మీరు ఇన్పుట్ ఇచ్చేదాకా. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చారంటే ఆ ఇన్పుట్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నేమ్ అంటే మీరు నేమ్ ఎంటర్ చేశారంటే ఆ నేమ్ విల్ బీ అసైన్ టు ద వేరియబుల్ ఎస్లో పోయి మీ నేమ్ అసైన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అనే స్క్రీన్లో ఇచ్చి నేను వచ్చి గోకుల్ కృష్ణ అని టైప్ చేశాను. ఇప్పుడు గోకుల్ కృష్ణ అనే డేటా వచ్చి ఎస్ అనే వేరియబుల్లో పోయి స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ అనే వేరియబుల్ నేను జస్ట్ ఎస్ అని చెప్తే ఆ ఎస్లో ఏం వేరియబుల్ డేటా ఉందో ఆ డేటా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో సింపుల్ ఇన్పుట్ ఫంక్షన్, కన్సోల్ ఇన్పుట్ ఫంక్షన్ అని చెప్తే ఇట్ ఈస్ గెట్టింగ్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. మీరు ఎంటర్ చేసేదాకా ఇక్కడ కర్సర్ వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఎంటర్ చేసిందే ఇట్ విల్ గెట్ అసైన్డ్ టు ద వేరియబుల్. ఓకే, సరే. ఇలాగా ప్రింట్ ఫంక్షన్, అవుట్పుట్ ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే వేరియబుల్లో 40 అనే వాల్యూ అసైన్ చేస్తా. ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ద ఏజ్ అని చెప్తే ప్రింట్ ఏజ్ అని వేసామంటే ఏజ్లో ఏం ఏం డేటా ఉందో ఆ డేటా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు ప్రింట్ టెక్స్ట్ ప్రింట్ చేయాలా, వేరియబుల్ ప్రింట్ చేయకుండా డైరెక్ట్గా ఒక లిటరల్గా ఏదైనా ప్రింట్ చేయాలని చెప్తే జస్ట్ కొటేషన్ మార్క్లో ఏమి ఇచ్చినారో అది డేటా అట్నే ప్రింట్ అయిపోతుంది. సో ప్రింట్ ఈజ్ యూస్ టు ప్రింట్ ద డేటా, input is used to get the data from the user directly from the keyboard. Okay na, so this is the basic console input function, console output function. ఇప్పుడు ఈ ప్రింట్లో ఇంకొక
మెథడ్ ఒకటి ఫార్మాట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఎట్లా ప్రింట్ చేస్తామని చూస్తాం. ఐఎమ్ అసైనింగ్ టూ డేటా ఇన్ టూ వేరియబుల్స్. L will be assigned 5 and B will be assigned 6. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలని చెప్తే ఈ కొటేషన్ మార్క్లో ఏమి ఇచ్చినారంటేనో అది లిటరల్గా అట్నే ప్రింట్ అవుతుంది. బట్ ఈ కర్లీ బ్రేసెస్ ఎన్కౌంటర్ చేసేప్పుడు ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఇక్కడ 0 అంటే ఈ ఫార్మాట్లో ఉండే ఫస్ట్ వేరియబుల్ని తెచ్చి ఇక్కడ అసైన్ చేసుకుంటుంది. 1 అంటే ఇక్కడ సెకండ్ వేరియబుల్ తెచ్చి ఇక్కడ అసైన్ చేసుకుంటుంది. సో ఈ చోట్ల 0కి ఎక్కడ రీప్లేస్ అయిపోతుంది అంటే L వేరియబుల్లో ఉండే 5 వచ్చి ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ 1 అని చెప్తే B వేరియబుల్లో ఉండే 6 ఇక్కడ అసైన్ అయిపోతుంది. సో L = 5, B = 6 అని ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో ఫార్మాట్ అనేది ఎట్లా యూజ్ చేయాలో గూగుల్ చేసి చూడండి. ఇక్కడ అన్ని నేను బేసిక్ మెథడ్స్ అంటే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఇచ్చి ఉండా, హౌ టు ఇన్పుట్, హౌ టు ప్రింట్ ద ఫార్మాట్ మెథడ్ అని చెప్పేసి. ఇప్పుడు మీరేం చేయాలంటే గూగుల్ చేసి ఈ 3 ఫంక్షన్స్, ఈ 3 మెథడ్స్, నుక్ అండ్ కార్నర్స్, డూస్ అండ్ డోస్ అన్నీ మీరు కోడ్ చేసి చూడాలి. ఇప్పుడు నేను 1 + 1 2 + 2 అని నేను చెప్పిస్తే మీరేం చేయాలి, 33 + 43 76 + 86 మీరు అట్లా చేయాలి. ఒక చిన్న గీత వేస్తే ఒక రోడ్ వేసేదాకా మీరు కోడింగ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్ ఏమి నేను చెప్పిచ్చేస్తాను. ఓకేనా? ఇలాగా మనం ఒక్కొక్క ప్రోగ్రామ్గా చూసి పెద్ద ప్రోగ్రామ్స్ డెమో కూడా చూస్తాం. సో పైథాన్లో కమాండ్స్ అయితే ఇవ్వాలని చెప్తే ఎనీ లైన్ స్టార్టింగ్ విత్ అ హ్యాష్ సింబల్ ఈజ్ అ కమెంట్, ఆర్ అ మల్టీలైన్ కమెంట్ ఇవ్వాలంటే ట్రిపుల్ కొటేషన్ మార్క్ ఇస్తామంటే మల్టీలైన్ కమెంట్స్ ఇచ్చుకోవచ్చు. సో ఈ కమెంట్స్ వచ్చి ఇట్ ఈస్ ఇగ్నోర్డ్ బై ద ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, కమెంట్ లైన్స్ అని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, ఎందుకు మనం కమెంట్స్ ఇవ్వాలని చెప్తే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం, ఆ ప్రోగ్రామ్ వచ్చి ఎప్పుడు క్రియేట్ చేస్తాం, ఎందుకు క్రియేట్ చేస్తాం, ఆథర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అన్నీ మనం ప్రోగ్రామ్కి ముందు హెడ్డింగ్గా ఇచ్చినామంటే వేరే ప్రోగ్రామర్స్ వచ్చి మన ప్రోగ్రామ్ నుంచి మన కోడింగ్ని చూసేప్పుడు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. దానికోసం కమెంట్ ఇస్తాం. సో ఆల్ ద కమెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై ద ఇంటర్ప్రిటర్. అదొకటి తర్వాత మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ C లాంగ్వేజ్లోనో C++ దేంట్లో అయినా ఒక బ్లాక్ ఆఫ్ కోడింగ్ వచ్చి మనం ఇంటెంట్ చెయ్యాలా, ఐ వాంట్ టు రన్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండర్ ఎ కండిషన్ ఆర్ అండర్ ఎ లూప్ అని చెప్తే మనం కర్లీ బ్రేసెస్ ఇచ్చి బ్లాక్ చేస్తాం స్టేట్మెంట్స్ని. అయితే పైథాన్లో మనం ఎట్లా బ్లాక్ క్రియేట్ చేస్తామని చెప్తే ఆ బ్లాక్ని పైథాన్లో షూట్ అని చెప్తారు. ఎట్లా బ్లాక్ క్రియేట్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్ లేదు, ఇంటెంటేషన్ పెట్టి మనం బ్లాక్ చేస్తాం. యూజువల్గా కామన్ ఎర్రర్ ఎప్పుడు మనకు ప్రోగ్రామింగ్లో వస్తుందంటే ఈ బ్లాకింగ్ వచ్చి మనం ఇంటెంటేషన్ చేయకుండా విడిచేసామంటే ఇట్ విల్ త్రో ఏ సింటాక్స్ ఎర్రర్. ఇంకో కామన్ ఎర్రర్ ఏమంటే మనం ఈ సెమికోల్ని ఈ చోట్ల ఇవ్వకుండా మిస్ చేసేస్తాం. ఇది ఒక కామన్ ఎర్రర్గా ఉంటుంది. సో ఇక్కడ బ్లాకింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కర్లీ బ్రేసెస్ అండ్ పైథాన్లో బ్లాకింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ ఇంటెంటేషన్. ఇది మనం మర్చిపోకూడదు, ఇది బేసికల్ థింగ్. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ చూస్తాం. ఇక్కడ నేను కమెంట్స్ ఇచ్చి ఉండాను టు జస్ట్ ఏ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోగ్రామ్. దీనికి దా మనం కమెంట్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఇంపోర్ట్ సిస్ అండ్ వెర్షన్ అనేది మీరు ఇగ్నోర్ చేసేయండి, ఇప్పుడు చూసుకుంటాం తర్వాత ఇది ఎందుకనేసి. ఇప్పుడు ఇక్కడ రండి, ఐఎమ్ గెట్టింగ్ ఎ నేమ్ త్రూ ద ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్తే నేను నేమ్ ఎంటర్ చేస్తాను. ద నేమ్ ఈస్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ n అండ్ నేను అట్నే ప్రింట్ చేస్తాను. కొటేషన్ మార్క్లో ఏది ఇస్తే అది అట్నే లిటరల్గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n అనే వేరియబుల్లో ఏం డేటా ఉందో ఇక్కడ ప్రింట్ అయ్యి తర్వాత ఈ కొటేషన్ మార్క్లో ఏముందో అది అట్నే ప్రింట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ v. ఈ sys.version ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఏం వెర్షన్ ఆఫ్ పైథాన్ యూజ్ చేస్తానో ఆ వెర్షన్ని ఈ వీలో స్టోర్ చేస్తుంది. ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ది v. ఓకే, సో అవుట్పుట్లో చూసారంటే నేను నేమ్ వచ్చి ఇక్కడ ఇచ్చినాను, గోకుల్ అనేసి నేమ్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్, దిస్ n is printed and have a nice day ప్రింట్ అయింది ఇంతే. సో దిస్ ఈస్ ఎ శాంపుల్ ప్రోగ్రామ్. మనం ఏమి ఫంక్షన్స్, వేరియబుల్స్ అన్నీ చూసామో, కమెంట్స్ అన్నీ కలిపి ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాము. సో నెక్స్ట్ విల్ ప్రొసీడ్ విత్ నెక్స్ట్ సెషన్స్లో ఇంకా చూస్తాం. సో కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ది సెషన్స్ we just will have a recall. డేటా అంటే ఏమని చూసాం, వేరియబుల్, హౌ టు క్రియేట్ ఏ వేరియబుల్ అని చూస్తాం, హౌ వేరియబుల్స్ హోల్డింగ్ ఏ డేటా అని చూస్తాం, యూసర్ దగ్గర నుంచి ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలా, ఎట్లా దాన్ని ప్రింట్ చేయాలని చూసాం. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.